ఈ రోజు ఫిలిం ఇండస్ట్రీ లెక్కను చూసుకుంటే మనం హైదరాబాద్ లో కూర్చుని తెలంగాణలో కూర్చుని పక్క రాష్ట్రం అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రులే, అక్కడ పుట్టిన వాళ్లే. కావాల్సిగా పక్క రాష్ట్రం అన్న వర్డ్స్ వాడతారు వాళ్ళందరూ. వాడినప్పుడు యువకులకి ప్రోత్సాహం కావాలంట. ఎవరు యువకులు సార్? మీకు ప్రోత్సాహం అంటే మీరు యువకులు కానే కాదే. అది కాకుండా చిరంజీవి గారు మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. మీరు గెలిచిన 18 స్థానాల్లో 3 స్థానాలు మాత్రమే తెలంగాణ నుంచి గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీకు 15 స్థానాలు గెలిపించింది ఆంధ్రులు. అయినా మిమ్మల్ని సీఎం చేయలేదని కోపం ఎక్కువ ఉందేమో అని నా పర్సనల్ ఒపీనియన్. లేకపోతే పక్క రాష్ట్రం అని ఎందుకు అంటారండి? ఇదే ప్రశ్న. అసలు ప్రోత్సాహకాలు కావాలి అని చెప్పి ఇక్కడున్న కేసీఆర్ని ఎందుకు అడగలేదు? మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎడిటర్ మళ్ళీ అయ్యండి మీ దగ్గర ఉంటే. చిరంజీవి చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డిని తల్లి పొజిషన్లో ఉన్న మీరు అని మాట్లాడటం. మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. ఈ రోజు కూర్చుని ఇక్కడ గద్దర్ అవార్డ్ స్టేజ్ మీద రామారావు గారి పేరు మర్చిపోయి ప్రోత్సాహకాలు పక్క రాష్ట్రం నుంచి కావాలని ధైర్యంగా అడగటం అంత చులకనా చంద్రబాబు నాయుడు గారు అంటే? మెతక మనిషేనా? ఇదే రీతిలో వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి అడిగితే చాలే, చేతులు జోడించి అడగాల్సిన అవసరం లేదే. ఇదంతా కాకుండా ఎందుకు ఇవ్వాలయ్యా మనం ఈ ప్రోత్సాహకాలు? ఇక్కడ పనిచేస్తూ, ఇక్కడ ట్యాక్సులు కడుతూ, ఇక్కడ స్టూడియోలు కట్టుకుంటూ, షూటింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో చేయని ఈ సో కాల్డ్ హీరోలందరికీ నంది అవార్డులు, దాంతో పాటు ఆర్థిక పారితోషికాలు, దాని తర్వాత టికెట్ల మీద రేటు పెంపుళ్ళు, ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి?